తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భాగ్యనగరం లాల్ దర్వాజా మేకలబండ నల్లపోచమ్మ దేవాలయంలో ఉన్నామండి. ఆలయంలోకి అడుగు పెట్టడమే ఒక దివ్యమైన అనుభూతి. ప్రస్తుతం మనతో పాటు ప్రెసిడెంట్ పొన్న వెంకటరమణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఆలయ మహత్యం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నల్లపోచమ్మ దేవాలయం గురించి మారుమోగిపోతోంది. అసలు అమ్మవారు స్వయం ప్రత్యక్షం అయ్యారు ఇక్కడ అని చెప్పి. అయితే ముందుగా ఇక్కడ మహత్యం చెప్పండి. అమ్మవారి దేవాలయం ఎప్పుడు ప్రతిష్టాపన జరిగింది, ఎప్పటి నుంచి నిర్మాణం చేశారు? నల్లపోచమ్మ ఈ అమ్మవారు గ్రామ దేవత అండి. కొన్ని వందల సంవత్సరాల కింద ఈ అమ్మవారి ఇక్కడ గ్రామ దేవతగా వెలిసింది. అమ్మవారు వ్యక్తం అయ్యారు ఇక్కడ. వారే గ్రామ దేవతగా వెలిసింది. కొన్ని వందల హైదరాబాద్ ఉన్నప్పటి కాలం నుండి, చరిత్ర ఆ కాలం నుండి అమ్మవారు అయితే మేము ప్రతిష్ఠించి 15 సంవత్సరాలు అవుతుంది. గతంలో అమ్మవారికి పూజించేవారు. అందరూ గర్భగుళ్ళకి వెళ్ళి ప్రతి ఒక్కరు తాకి పూజించేవారు. అమ్మవారు ఒక రాతి రూపంలో లైన్స్ మాదిరిగా ఉంటారు. అంటే ఈ అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అంటే చిన్నగా ఒక 18 ఇంచ్ అమ్మవారు మాత్రమే ఉంటుంది. విజయవాడ అమ్మవారు ఏ రూపంలో అయితే ఉంటుంది అదే విధంగా ఉంటుంది. మీరు ఒకసారి విజయవాడ అమ్మవారు ఫేస్ చూస్తే ఫేస్ కనిపిస్తుంది కానీ చేతులు పాదాలు కనిపించాయి. ఇక్కడ గిట అదే విధంగా ఉంటుంది. అమ్మవారు ఫేస్ కనిపిస్తాయి కానీ చేతులు పాదాలు అనేటివి కనిపించాయి. గ్రామదేవత, చాలా సత్యంగల్ల తల్లి. గత 15 సంవత్సరాల కింద హంపి పీఠాధిపతి విరూపాక్షి విద్యారణ్య భారతి స్వామివారి చేతుల మీదుగా అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయం 20 సంవత్సరాల కింద పునర్నిర్మాణం కోసము మా ఫాదర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్ ప్రేమ్ గారు కానివ్వండి, భిక్షపతి, ఇట్లా చాలామంది కమిటీ మెంబర్సు మా ఫాదర్తో కలిసి ఈ దేవాలయం పునర్నిర్మాణానికి ప్రారంభించడం జరిగింది. 10 సంవత్సరాల కింద మా ఫాదర్ కంప్లీట్ చేసారు. వారి తర్వాత ఇప్పుడు ఈ దేవాలయం బాగుబోతులు, డెవలప్మెంటు, పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నేను చూస్తున్నాను. మా ఇంటర్ కమిటీ మెంబర్స్ గిట్టు ఉన్నారు. మేమందరం, మా ఫాదర్ శాశ్వత చైర్మన్, ఇప్పుడు ఈ దేవాలయానికి నేను అధ్యక్షుడిని. హంపి పీఠాధిపతి గారు ఎప్పుడైతే ప్రతిష్ఠించారో అప్పటి నుంచి రెగ్యులర్గా అమ్మవారికి విశిష్టమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. ప్రతి పండుగకు గత ఎన్నడూ జరిగినట్టుగా పాతపట్నంలో ఇక్కడ కూడా జరిగినట్టుగా ఒక గ్రామ దేవతకు ఇన్ని పూజలు జరుగుతాయా అంటే ఎక్కడ పోయినా కానీ జరిగాయి. ఈ దేవాలయంలో జరుగుతాయి. ఈ దేవాలయంలో అన్ని పూజలు జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ చాలామంది చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారమ్మా. ఆషాఢమాస బోనాలు 9 రోజులు అమ్మవారికి ప్రతిరోజు ఉదయము 3:30 గంటలకు ఆ దేవాలయం ఓపెన్ చేస్తాము. 4 గంటలకు అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయము పంచామృతాలతోని, సుగంధ ద్రవ్యాలతోని అమ్మవారి అభిషేకము. ఆ తర్వాత హోమ కార్యక్రమము. గతంలో మూలమంత్ర హోమం జరిపే వాళ్ళము. ఈ సంవత్సరము నవచండీ యాగం చేస్తున్నాము. ప్రతిరోజు చండీ హోమం జరుగుతుంది. ఈరోజు 8వ రోజు. ఈరోజు కూడా చండీ హోమం జరిగింది. రేపు మా చైర్మన్ గారు వారు మహాభిషేకం చేస్తారు అమ్మవారికి. పంచామృతాలతోని, మళ్ళా ఫ్రూట్స్ జ్యూస్తోని, సుగంధ ద్రవ్యాలతోని అమ్మవారికి మహాభిషేకం ఉంటుంది. అదేవిధంగా చండీ హోమం ఉంటుంది. రేపటి చండీ హోమంతో నవచండీ యాగం అనేది పూర్తి అవుతుంది. చండీ హోమం అయిపోయినాక ప్రతిరోజు మధ్యాహ్నము అన్నప్రసాద కార్యక్రమము, సాయంకాలము కుంకుమార్చన, లలితాపారాయణము. ఈ విధంగా ఉదయము 3:30 గంటలకు దేవాలయం తెరిచినాక సాయంకాలం 9 గంటల వరకు నిత్యము పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మహిళా వాలంటీర్లు వాళ్ళు సేవలో ఉంటారు. సేవ అయిపోయిన అనంతరము సాయంత్రం కుంకుమార్చన, పారాయణం జరుగుతుంది. ఈ సంవత్సరం అమ్మ మేము నరసింహ సేవా సమితి ఆధ్వర్యంలో 500 మంది మహిళలతోని 2 రోజుల క్రిందట మేము పారాయణం చేసినాం. ఒక్కొక్క మహిళ 9 సార్లు 4:30 గంటల సేపు లలితా పారాయణంతో మారి మోగిపోయింది. ఇక్కడ ఈ పాతపట్నంలో గత ఎన్నడూ ఏ దేవాలయంలో జరగలేదు ఈ విధంగా. లలితా పారాయణం మేము ఇంత పెద్ద ఎత్తున చేసేందుకు కారణం ఏంటిదంటే గత సంవత్సరము
పాత బస్తీలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపైన దాడులు, దేవాలయ విగ్రహాలు ధ్వంసము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాతపట్నంలో ఉన్నటువంటి హిందువుల విషయంలో వీళ్ళకు సురక్షితంగా ఉండాలని లలిత పారాయణం పఠిస్తే ప్రతి ఒక్కరికి మంచిది, చదివిన వాళ్ళకు మంచిది, విన్న వాళ్ళకు మంచిది. శక్తివంతమైన పారాయణం అవునండి. మా అర్చకులు చెప్పేవారు, శక్తివంతమైనటువంటి పారాయణం అని చెప్తే ఈ విధమైన కార్యక్రమం చేసామన్న. ఇది మేము ఒక సంకల్పం తీసుకున్నాము, అమ్మవారే చేయించింది. అమ్మవారే బయటి నుంచి అనేక మంది భక్తులు వచ్చారు. దాదాపు హైదరాబాద్ కాకుండా రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి నుండి దాదాపు 300 మంది భక్తులు వచ్చారు అక్కడి నుంచి. వాళ్ళందరూ కూడా ఆరే పారంగం ఇక్కడ చేసినాము, ఫస్ట్ ఫ్లోర్లో చేసినాము. ఈ ప్రాంతం సరిపోకపోతే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చేసినాము. చాలా బ్రహ్మాండంగా చేసారు. నరసింహ సేవా సమితి వాళ్ళకు కూడా చాలా వాళ్ళకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాము. ఇన్నేళ్ల నుంచి అమ్మవారి సేవలో ఉన్నారు కదా, మీకు కలిగినటువంటి నిదర్శనాలు ఏవైనా? గత సంవత్సరం నవంబర్ నెలలోమ్మా మేము ఇక్కడ అయ్యప్ప స్వామి మాల ధరిస్తాను. నాది 24 సంవత్సరాలు నేను మాల వేసుకొని, ఈ సంవత్సరం 25వ సంవత్సరం. గత సంవత్సరము ఇక్కడ అయ్యప్పలు పైన సన్నిధానం ఉంటుంది. సన్నిధానంలో పూజకి వెళ్ళినప్పుడు మా అమ్మవారి గ్రామ దేవత ప్రతిరోజు తన పులిమేరు బస్సి తిరుగుతుంది. అదేవిధంగా అమ్మవారు తిరుగుతుందని అందరికీ తెలుసు. మేము పూజకి వెళ్ళి మేము రిటర్న్ సన్నిధానంకి అంటే దేవాలయానికి వస్తాం. ఈ డోర్ ఓపెన్ చేసే వరకు ఇక్కడ పసుపు జల్లి అందులో ఒక చిన్న అమ్మవారి పాదాలు, అమ్మవారి పాదాలు ఏ విధంగా ఉంది, చిన్నగా ఉన్నాయి అమ్మ, మడమే కానివ్వండి. ఒక డిఫరెంట్, ఒక మనిషి పాదం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా లేదు, ఒక డిఫరెంట్ పాదం ఉన్నది. అమ్మవారి బొట్టన వేలు పాము, నాగం పాము ఒక ముఖము ఉంటే పడిగే ఏ విధంగా ఆ విధంగా బొట్టన వేలు ఉన్నదమ్మ. మేము మళ్ళీ ఒక ఫ్రూట్ ప్రింట్ అంటే మనం ఈజీగా చూసేసి వచ్చేస్తాం కదా, ఆ మాదిరిగా లేదు. ఒక లోపలికి అడుగు పెట్టాలంటే శక్తి సరిపోతలేదు, ఒక ధైర్యం అనేది సరిపోతలేదు. మేము బయటనే ఉండిపోయినాం. బయటనే మా ఇక్కడ ఉన్నటువంటి గురుస్వామి ఫోటో తీసి నాకు చూపించడం వల్ల నేను వాళ్ళకి చెప్పినాను, మీరు దర్శనం అమ్మవారిని తలుచుకొని మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి మీ సన్నిధానంలో నేను వస్తున్నాను, వచ్చి చూస్తున్నాను. నేను ఉదయాన్నే చూసే వరకు ఒక డిఫరెంట్గా ఉన్నది. ఆ ఫుట్ ప్రింట్ అనేది డిఫరెంట్, ఒక పవర్ సెంటర్ ఇక్కడ ఆకర్షణ, ఇట్లా అట్రాక్టివ్గా ఉన్నది బాగా. నేను ఎమ్మడే ఫోటో తీసుకొని వెళ్ళి ఇక్కడ సుశీలమ్మ గారు ఉంటారు, మా బస్సు ఆడుపరచు, కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రానికి దేశానికి సంబంధించిన భవిష్యం అని చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం గిట వారికి అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించి వాళ్ళే జయిస్తారు. వారిని తీసుకెళ్ళి వాళ్ళకు ఉదయాన్నే 6 గంటలకు చూపిస్తే ఇది అమ్మవారు పాదుక బిడ్డ, ఇది ఎక్కడ ఉన్నది అని సుశీలమ్మ గారు చెప్పారు. చూడగానే చెప్పేశారు. చెప్పగానే నేను వారికి చెప్పినాను, అమ్మ ఇది మన దేవాలయంలో అమ్మవారి పాదుక ఈ వచ్చింది, మాకు అర్థమైతలేదు, మాకు మనసులో ఏదో విధంగా ఉన్నది, మీరైతే సరిగ్గా చెప్తారని మీ దగ్గరకు వచ్చినామని చెప్పి వారు చెప్పారు. కుడి పాదం పెట్టిందమ్మా, రైట్ లెగ్ పెట్టింది. వారు చెప్పగానే వాళ్ళు వచ్చిర్రు, స్నానం చేసుకొని వచ్చి చూసి వారికి రాగానే గడపలో కాలు పెట్టకముందే అమ్మవారి పై మీదకి వచ్చింది. నేనే పాదం పెట్టినా, లోక కళ్యాణం కోసం ఒక విపత్తు జరుగుతుంది, ఆ విపత్తు నుంచి కాపాడడానికే నేను బయటకు వచ్చినాను, ఆ విపత్తు నుండి అడ్డుకోనికి బయటకు వచ్చినాను అని సుశీలమ్మ వారే చెప్పారు. మాకు చెప్పడంతో ఇక్కడ బస్తి వాళ్ళు, ఇక్కడ పాత బస్తి ప్రజలు వారిని నమ్ముతారు. అందరు వారి వాక్యాన్ని రికార్డింగ్ చేసిరు, సోషల్ మీడియా అయితే పబ్లిష్ అయింది. ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి అనేక మంది, 100 మంది అమ్మవారి పై మీదకి వచ్చేవాళ్ళు, 100 మంది వచ్చిర్రు, దర్శనాలు చేసుకుర్రు. 41 రోజు మండల కాలం మేము పూజలు చేసినాం అమ్మవారిని. ఒక యాక్వేరియం ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్ పెట్టి ఆ ఫుట్ ప్రింట్కి ఏం కాకుండా ఒక సెక్యూరిటీ చేసి 41 రోజు మండల కాలం పూజలు చేసినాం. మా కన్నయ్య పంతుల్ని, ఇక్కడ ఉన్నటువంటి అర్చకులని వారి సలహా తీసుకున్నాము. హంపి పీఠాధిపతి దగ్గరికి వెళ్ళాం, మా అయ్యగారిని తీసుకొని హంపి పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి
వారికి చూయించి వారి అడ్వైస్ తీసుకున్నాం. వారు ఒకటే చెప్పారు, ఎక్కడైతే ఈ పాదము అమ్మవారు పెట్టిందో అదే చోట మనం పాద ప్రతిష్ఠ చేస్తాము. జనవరి 22వ తేదీ అయోధ్యలో దివ్య భవ్యమైనటువంటి రామ మందిరం ప్రతిష్ఠించిన రోజు అదే ముహూర్తానికి మనం ఇక్కడ ప్రతిష్ఠిద్దామని చెప్పి మా స్వామివారు చెప్పడము, కనే పంతులు గిట్ట మాకు అయ్యగారు చూసి మంచి ముహూర్తం ఉన్నది చేద్దామంటే మేము 5 రోజుల పాటు ఇక్కడ పాతపర్తిలో అగ్నిగుండాల కల్చర్ లేదండి. మొట్టమొదటిసారి ఇక్కడ అగ్నిగుండాలు, గంగ తెప్ప, అమ్మవారికి లగ్గము, బోనాలు, ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసాం. బోనాలు ఆషాఢ మాస బోనాలలో కనిపించని జనాలు ఆ రోజుల్లో కనిపించారు. దాదాపు 1500 బోనాలమ్మ ఆ రోజు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. అమ్మవారి పాదుక ప్రతిష్ట జరిగాక నిరంతరం భక్తుల తాకిడి, నిరంతరం భక్తుల తాకిడి, ఆ భక్తుల యొక్క వివిధ ప్రాంతాల నుంచి రావడం, మా బస్తివాసులు ఇట వారికి వచ్చే భక్తులకు అసౌకర్యాలు జరగకుండా అన్ని విధాలుగా సహకరిస్తారు. ఈ ప్రాంత మహిళలు వాలంటరీగా ప్రతిష్ట జరిగినాక వాలంటరీగా వీళ్ళు దేవాలయంకి వచ్చి ప్రతి పండుగ ఉదయం 3:30 గంటలకు లేచి దేవాలయానికి వస్తారు. ప్రతిరోజు తలస్నానం చేస్తారు. ప్రతిరోజు తలస్నానం చేసి దేవాలయానికి వచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. హోమగుండము దగ్గర ముగ్గులు వేసే వాళ్ళు ముగ్గులు వేస్తారు. అమ్మవారి అభిషేకానికి కావాల్సిన వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అన్నప్రసాదానికి కావాల్సిన ప్రసాదాలు అన్నీ ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు వాళ్ళు గ్రేట్ లేడీస్. ఇక్కడ ఎవరైతే 40 మంది వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ కష్టం వల్లనే ఈ సంవత్సరం మేమంతా ఈ సంవత్సరము భవ్యమైన దివ్యంగా ఫుల్ డెవలప్మెంట్గా చాలా బ్రహ్మాండంగా చేస్తుంది. అమ్మనే చేయిస్తుంది. వీళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కొందరు, ఇక్కడ బయటి నుంచి పెళ్లి చేసుకొని ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు కొందరు. వాళ్ళ వయసు ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలైంది. 60 సంవత్సరాలల్లా ఈ దేవాలయంలో ఇన్ని గంటల సమయం ఇచ్చిన దాఖలాలు లేవు. గత సంవత్సరం నుండి అమ్మవారు పాదుకలు వచ్చినాక అమ్మవారే వీళ్ళని పిలిపించి తన సేవ మీ అవసరము మీరు చెయ్యాలి అని చెప్పి వీళ్ళతో సేవ చేయించుకుంటుంది. దసరా నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారికి బస్తీ మొత్తం సారే పెడతారు. మా ఆడుపడిచి దసరా నవరాత్రుల్లో మేము సారే పెట్టాలి. ప్రతి ఇంటి నుంచి 5 రకాల సారే తీసుకొస్తాం. ఇప్పుడు ఆషాఢ మాసంలో కూడా సారే కార్యక్రమం ఉంటుంది. ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు, భక్తులు, వాలంటీర్లు ఈ విధంగా జరుగుతున్నాయి. అమ్మ రాలేదో వాళ్ళకి ఏం చెప్తారు అమ్మవారి గురించి? రాని భక్తులకు రండి, దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకుంటే మీ భవిష్యత్తు మీరు మంచిగా ఉంటారు. ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఎలాగో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రం అంతా బస్సులు ఫ్రీగా ఉన్నాయి. మహిళా భక్తులు బస్సుల ద్వారా చార్మినార్కి వచ్చి చార్మినార్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో అలియాబాద్ ప్రాంతం మేకల్బండ బస్తీలో నల్లపోచమ్మ దేవాలయం మీరు గూగుల్ మ్యాప్లో చూసినా కానీ ఉంటుంది. వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. మీ కోరికలు కోరుకోండి. కోరిన కోరికలు అన్నీ తీరుతుంది. ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కోరుకున్న కోరికలు తిన్నాయి. ఒక అబ్బాయి ఉన్నాడు, US లో సెటిల్ అయ్యి వానికి పెళ్ళి అయితే లేకుండే. ఆ అబ్బాయికి వచ్చి అమ్మవారికి కోరుకుండు, పెళ్ళి అయ్యింది. పెళ్ళి అయినాక అమ్మవారికి 1 తులం బంగారంతో పుస్తలు చేయించారు. ఎవరెవరు కోరుకుంటారు వాళ్ళని కోరికలు తీరుస్తుంది. రాని భక్తులకు అమ్మవారు కళలు వచ్చి మీరు రావాల్సిందే అని రప్పించుకుంటుంది. ఈ మాదిరిగా చాలా మంది వస్తారు. వచ్చి ఈ అమ్మవారిని మేము కళలో చూస్తామని చెప్తారు. చాలా బాగా జరుగుతుందమ్మా. రాని భక్తులు రావాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం అండి. చాలా చక్కగా పూజలు జరగడం అనేది గొప్ప విషయం. అది నిరంతరంగా అలాగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతమంది మహిళలు ఉండడం, అమ్మనే ఏర్పాటు చేసుకుంది వీళ్ళందరినీ కూడా. ఇంతకు ముందు మేడం గత సంవత్సరము అమ్మవారికి బంగారు చీర, కవచము, కిరీటం బహుకరించింది పరంపరా స్వీట్స్ అధినేత సుప్రజ గ్రూప్స్ వారు, 2D సుభాష్, 2D ప్రవీణ్ కుటుంబ సభ్యులు. అమ్మవారే స్వయంగా వచ్చి
ఎరా నాన్న నాకు చీరే కావాలి అంటే వారు వెండి చీర చేయించాలనుకోరు. కానీ వారు ఎంత వచ్చినటువంటి అర్చకులు నీకేమి నువ్వు అమ్మవారికి బంగారు చీర చేయించంటే చేయించారు, అమ్మవారి కోరడంతో చేయించారు. ఈ సంవత్సరం కూడా అమ్మవారి పాదుకల ప్రతిష్టకు వారు ఇక్కడనే ఉండి కార్యక్రమంలో ఉండే వారు ఈ సంవత్సరం అమ్మవారి బంగారు పాదుకలు బహుకరించారు. ఈ సంవత్సరం అమ్మ అనుగ్రహమే అదంతా, అంతా అమ్మవారి అనుగ్రహం. వారికిట అమ్మవారు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాన్ని ప్రసాదిస్తుంది, వారిని గిట చల్లగా చూస్తుంది. ఇక్కడ ఉన్న వాలంటీర్లు గిట అమ్మవారు చల్లంగా చూడాలని కోరుకుంటున్నాం. చూడాలి. మీ ప్రేక్షకులు గిట ఈ అమ్మవారి ఆశీస్సులతో చల్లంగా ఉండాలి, మీరు గిట సుఖ సంతోషాలతో ఉండాలని మా నల్లపోచమ్మ అమ్మవారిని బాలిక రూపంలో ఉంటుంది, 5 సంవత్సరాల బాలిక రూపంలో ఉంటుంది. ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. అమ్మ మీరందరూ బాగుండాలి. చాలా సంతోషం అండి. నమస్కారం. ధన్యవాదాలు.